మాల కుటుంబ సభ్యులకు అందరికీ జై భీమ్ జై మాల. ఈరోజు మనకు రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో ఉన్న పరిస్థితి దృష్ట్యా మనమందరం కూడా మన పిల్లల భవిష్యత్తు కొరకు నడుం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది రాజకీయ పార్టీలు సృష్టించిందా, ప్రభుత్వాలు సృష్టించిందా అనేది మనకు తెలియాలంటే మన నాయకత్వము చాలా ఏళ్ల కింద ఇంచుమించు కనుమరుగైన పరిస్థితి కనబడుతుంది మీకు. అందుకే ఎక్కడ చూసినా కూడా మన ప్రత్యర్థి వర్గమే మన మీద దాడి చేస్తున్న పరిస్థితి. అంటే మనం రాజకీయంగా ఎదగాలన్నా ఈరోజు మనం సంఖ్యాపరంగా రాష్ట్రంలో మన జనాభాను చూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి మరణానంతరం రాజ్యాంగ సవరణలు అన్నీ కూడా జరిగిన పరిస్థితి దేశంలో ఎటువంటి పరిస్థితికి దారితీసిందో ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజ్యాంగ సవరణలు జరిగిన తర్వాత దేశంలో ఎన్నో మార్పులు జరగాల్సింది పోయి, మన బతుకుల్లో ఎన్నో రకాలుగా మార్పులు రావాల్సింది పోయి, ఇంకా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. కనుక దయచేసి మీరందరూ ఈరోజు ఈ పరిస్థితిని తెలుసుకొని ప్రతి ఒక్కరూ మాల కుటుంబం అందరూ కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ఖచ్చితంగా డిసెంబర్ 1న జరగబోతున్న సింహగర్జన సభకు మనము పెద్ద ఎత్తున తరలి వెళ్ళి మనం సంఖ్యాపరంగా మొత్తం పూర్తిగా హైదరాబాదును అన్ని మూలల నుంచి దిగ్బంధనం చేసి మనం ఖచ్చితంగా అక్కడ మనం రాజకీయంగా ఎదగడానికి ప్రభుత్వాలకు మనం సంఖ్యాపరంగా జనాభా పరంగా మన ఓట్ల శాతాన్ని చూపించడం కొరకు ఖచ్చితంగా మనం అక్కడికి చేరాల్సిన అవసరం ఉంది. మనము అన్ని రకాలుగా ఇప్పటి వరకు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని పూర్తిగా మనసుకు ఎత్తుకొని మనసులో పెట్టుకొని మనం అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోయిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, మాలలు ఎక్కడ చూసినా ఇప్పటిదాకా ఎవ్వరు మనకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన పరిస్థితి లేదు. కారణం ఏంటంటే వృత్తిపరంగా కూడా మనకు అక్కడ రెగ్యులర్గా మనకు ఎటువంటి లాభాన్ని చేకూర్చే పరిస్థితి లేదు. అంటే మనం బతకడానికి ఉపయోగపడ్డంతగా వృత్తి మనకు లేదు. అది ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి, అంటే మాలల్లో జరుగుతున్నది ఏదో ఒకరు ఎవరో చనిపోయిన రోజో, లేకపోతే ఏదో అంటే దానికి సంబంధించిన ఏదో కార్యక్రమంలోనో, లేకపోతే ఎక్కడో విఆర్ఎల్గానో ఇంతకుముందు వంశపారపర్యంగా వస్తున్న అదాన్నైనా ఎంతో కొంత ఉంటే దాన్ని చూసుకుంటూ బతికిన పరిస్థితి. కానీ ఈరోజు మనకు వృత్తిపరంగా కూడా ఏ రకమైన సపోర్టు లేదు. ప్రభుత్వాలు కూడా మనం గుర్తించే పరిస్థితి లేదు. కనుక రాజకీయంగా యుద్ధం ప్రకటించాల్సిన పరిస్థితి మాలలకు వచ్చింది. కనుక ప్రతి ఒక్కరూ ఎవరైనా కూడా పేరున మీకు అందరికీ జై భీమ్ జై మాల. ఈరోజు పరిస్థితి మనం అర్థం చేసుకొని మనము పిల్లల్ని, యువతని అందరినీ సన్నద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ధర్మం గురించి మాట్లాడుతున్న వీళ్ళు ధర్మయుద్ధం చేయాల్సిన పరిస్థితి ప్రజల మీద కాదు. ప్రజల మీద చేస్తున్న ధర్మయుద్ధాన్ని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ధర్మం మీద జరుగుతున్న దాడిగా వాళ్ళు చెప్తున్నారు, కానీ మన బతుకుల మీద జరుగుతున్న దాడిగా మనం చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అందుకనే ఈరోజు ఇటువంటి సమయంలో కూడా మీకు తెలియజేయాల్సిన అవసరం వచ్చింది. గ్రామాన ప్రతి ఒక్కరూ మన బంధువులందరినీ కూడా మనం ఏకం చేసి ఈరోజు ఖచ్చితంగా మనము వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. హైదరాబాద్కు రేపు పొద్దున డిసెంబర్ 1న మనము హైదరాబాదును దిగ్బంధనం చేసి అన్ని దిశల నుంచి ఖచ్చితంగా మనము ప్రతి రాజకీయ పార్టీకి మన రాజకీయ చైతన్యాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనను చూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మనము ఒక్క బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారినే కాదు, ప్రతి ఒక్కరిని, అంటే ఆయన గురువులని ప్రకటించిన కబీర్ గారిని, అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే గారిని,
అదేవిధంగా మనకు తథాగత్ గౌతమ బుద్ధుని కూడా చూపించుకుంటూ వచ్చినాము. ఎందుకంటే సమానత్వానికి సూచిక ఇప్పటి వరకు గౌతమ బుద్ధుడే అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది ప్రపంచానికి మన దేశం నుంచి మనం చేస్తున్న ఈ ఈ ప్రచారం కూడా అక్కడే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది ఈ దేశంలో ఇది ఒక బుద్ధ భూమి. ఈ దేశంలో పూర్తిగా బుద్ధుని ఆలోచన విధానంలోనే పరిపాలన జరుగుతుందని. కానీ వాస్తవాలు అట్లా లేవు. ఎందుకంటే మనల్ని అన్ని రకాలుగా ఇబ్బందికి గురి చేసిన పరిస్థితి. ఏ పార్టీ ఏం చేసిందో ఈ 75 ఏళ్ళ స్వాతంత్ర భారతాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అందుకని మిత్రులారా, ఈరోజు ఈ పోరాటానికి మనం ఖచ్చితంగా నడుం కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ఎవరి వల్ల మనం ఈరోజు మనము రోడ్డెక్కినామనేది చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి, ఎందుకంటే ఏ రాజ్యంలో అయినా ప్రశ్నించడానికి మనం ముందు లేకపోతే మనల్ని ఎవరిని గుర్తించరు. ఏ రాజకీయ పార్టీ కూడా, ఏ ప్రభుత్వం కూడా మనల్ని గుర్తించే పరిస్థితి లేదు. కనుక దయచేసి మిత్రులారా, ప్రతి ఒక్కరూ ఇప్పుడు అందరూ కూడా మన స్వతహాగా స్వచ్ఛందంగా మన సంఘాల్లో ఉన్న 10 రూపాయలైనా ఖర్చు పెట్టుకొని మనం చేరాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులు ఎవరైనా కూడా మనం ఖచ్చితంగా ఇక్కడ ప్రతి గ్రామానికి, మీరు పుట్టిన గ్రామానికి రుణం తీర్చుకునే ఒక అవకాశం అనుకునైనా సరే అందరూ ఖచ్చితంగా మీరు ఈరోజు ఏకమై మనము హైదరాబాదు సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ పక్కనే ఉంటుంది. జూబ్లీ బస్టాండ్ మూలకే ఇక్కడ మనం జూబ్లీ బస్టాండ్ చేరితే చాలు ఆధార్ కార్డు ఉన్న మహిళలు కూడా ఎంతసేపు అయినా సరే, మీరు గంట సేపు ఉంటారా అక్కడ, 2 గంటలు ఉంటారా, సమస్య కాదు. మీరు హైదరాబాద్ చేరాల్సిన అవసరం ఉంది. కనుక ఆ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్నైనా మనం వినియోగించుకొని హైదరాబాద్ చేరి మనం సంఖ్యాపరంగా మన బ్రతుకు పరిస్థితిని ఖచ్చితంగా అక్కడ మనము మన సభ ద్వారా తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన వెనుకుండి నడిపిస్తున్న శక్తులు ఎవరైనా సరే, అది మన వెంకటస్వామి గారైనా సరే, మినిస్టరు వివేకన్న గారైనా సరే, ఇంకా వేరే ఎవరైనా సరే, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్న బట్టి విక్రమార్క గారు కానీ, ఈ సందర్భంగా ఇంకొక విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, మనల్లో ఈ చైతన్యం కూడా రావడానికి, అసలు జరిగిన చరిత్రను మనకు తెలియజేయడానికి గద్దరన్న ప్రతి గడప గడపకు చేర్చిన చైతన్య రథమే ఈరోజు హైదరాబాదు చేరడానికి కూడా ఉపయోగపడుతుందన్నది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరి వల్ల అని కాదు, అది నిజంగా మాలల తరపున ఒక యుద్ధం ప్రకటించిన అన్న ఆవుల బాలనాథం గారి గురించి కూడా మనం ఖచ్చితంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు. అందుకని ప్రతి ఒక్కరూ మనము నడుం గట్టి, ఇంకెంతోమంది మహానుభావులు ఉన్నారు, బొజ్జ తారకం గారు కానీ, ఇంకా బత్తుల రాంప్రసాద్ గారు కానీ, ఇంకా చాలామంది మన కొరకు పోరాడిన వ్యక్తులు. అదేవిధంగా వెంకటస్వామి గారి తండ్రి గారైన మన కాక వెంకటస్వామి గారు కూడా చాలా కష్టపడి మన గురించి అన్ని రకాలుగా పోరాటాలు చేసి మనకు ఎన్ని రకాలుగా ఇక్కడ జరుగుతున్నాయో, ఎన్ని రకాల అవమానాలను మనం గురి చేస్తుండో అదాన్ని ఎత్తి చూపిన పరిస్థితి మనకుంది. కనుక వీళ్ళే కాదు, ఏ ప్రభుత్వం నుంచి ఇప్పుడు నిజానికి తెలంగాణ రావడానికి కారకులైన అమ్మ సోనియా గాంధీ గారు, నిజంగా ఆమె త్యాగమే లేకపోయింటే ఈరోజు తెలంగాణ ఏర్పడే అవకాశమే లేదు. కేసీఆర్ గారైనా తలక్రిందులు తపస్సు చేసినా కూడా తెలంగాణ వచ్చేది కాదు. ఎందుకంటే అక్కడ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 రచించబడి లేకపోయింటే భవిష్యత్తు దృష్ట్యా ఇటువంటి చిన్న రాష్ట్రాలకు న్యాయం జరగాల్సిన పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితులు వస్తాయో దాన్ని ముందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పుడు భవిష్యత్తును ఆయన ఒక విజన్తో ఆలోచించకపోయి ఉంటే ఈరోజు రాజ్యాంగం పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. తెలంగాణ రావడానికి అవకాశం ఉండేదే కాదు. ఎవరి వల్ల తెలంగాణ వచ్చిందని కాదు, ఎవరి చేత తెలంగాణ వచ్చిందని కాదు, ఈరోజు ప్రజల భవిష్యత్తు ఏంది, ఈ ఎన్ని లక్షల కోట్ల అప్పులు అయిన తర్వాత కూడా ఇంకా తెలంగాణ పరిస్థితి ఏందనేది తెలుసుకోవాల్సిన అవసరము ప్రతి ఒక్కరికి ఉంది. ఏ పార్టీ కొరకు పనిచేయడం కాదు, ఏ పార్టీలో అయినా మనమే ఉండాలా. ఖచ్చితంగా మాలలకు ఇప్పుడు రాబోయే ఏ ఎన్నికల్లో అయినా ఖచ్చితంగా మనం అందరము మాలలకు సహకరించాలా. మాలల నుంచి ఏ నాయకుడు నిలబడినా మనం ఒక్క ఓటు పోకుండా, ఒక్క రూపాయి ఆశించకుండా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి రాజకీయ చైతన్యాన్ని మనం చూపించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకందరికీ పేరు పేరున జై భీమ్. రేపు అందరూ కూడా కామారెడ్డి జిల్లా తరపున నాకిచ్చిన ఈ అవకాశానికి రాష్ట్ర నాయకత్వానికి నేను మరొకసారి
నేను వినమ్రంగా జై భీమ్ తెలుసుకుంటున్నా. జై భీమ్, జైమాల. మీరందరూ కూడా అదేవిధంగా ముందుకొచ్చి ఖచ్చితంగా మీ యొక్క చైతన్యాన్ని తెలియాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి త్యాగాన్ని మరొక్కసారి స్మరించుకునే అవకాశం వచ్చిందని ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు స్పందించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా. అందుకనే మీరందరూ కూడా ఖచ్చితంగా మీరు హైదరాబాద్ చేరి మన దమ్మేందో మాలలు తలుచుకుంటే రాజకీయాన్ని ఏ విధంగా తలకిందులు చేయగలరో చూపించాల్సిన అవసరం ఉంది ప్రతి ప్రభుత్వానికి, ప్రతి పార్టీకి. అందుకని దయచేసి మీరందరూ నా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, ఆ అమ్మలు, అక్కలు అందరూ కూడా ప్రతి ఒక్కరు, అన్న తమ్ముళ్ళు అందరూ కూడా, నాయకులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి జై భీమ్, జైమాల.